తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు మంత్రులు. ధాన్యం సేకరణ బాధ్యత జిల్లా కలెక్టర్లకు అప్పగించామన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇబ్బంది లేకుండా సాఫీగా కొనుగోళ్లు జరిగేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది. రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ప్రతిరోజు కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని కేబినెట్ తెలిపింది. వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు ఎంఎస్పీపై 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది కేబినెట్. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించబోతున్నామని మంత్రులు తెలిపారు. అలాగే పాఠశాలలు ప్రారంభం కాగానే పుస్తకాలు, యూనిఫామ్స్ పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలని కూడా కేబినెట్ ఆదేశించింది. తడితిన ధాన్యాన్ని కేబినెట్ డెసిషన్ ప్రకారం ఈ రోజు తీసుకున్న డెసిషన్ ప్రకారం ఆ ధాన్యాన్ని కూడా సేకరించడానికి, మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి రైతన్నకు, సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎప్పుడు లేని విధంగా మరి ఎక్కడ ఏ కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్ళినా సమయం ఎక్కువ, రైతులు వెయిట్ చేయకుండా కొనుగోలు కార్యక్రమాలు మొట్టమొదటిసారి అందరు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు. మిగతా ధాన్యం ఎక్కడైతే లేటుగా సోయింగ్ చేయడం జరిగిందో ఆ ధాన్యం మార్కెట్లకు వచ్చినప్పుడు వారన్నిటిని కూడా